నాకొకటి అర్థం కాదు. మనం ఇది మీడియా యుగం పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది. మనం చేసే ప్రవర్తన, మన వ్యవహార శైలి మన కుటుంబానికో లేదా భవిష్యత్తులో మనకో ఇబ్బంది అవుతుంది అని అనిపించట్లేదా? కొంతమంది మహిళలు, కొంతమంది మగవాళ్ళు చేస్తున్నటువంటి చర్య. నిన్న విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళయింది. అమ్మాయిని నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అని కూడా అంటుంటారు. అవి పెళ్ళి కాకముందు లేకపోతే హీరోయిన్గా తనని పిలుచుకోవడం, తను ఎంజాయ్ చేసింది, ఎక్కడ చాలా హుందాగా ప్రవర్తిస్తుంది, సంస్కారయుతంగా ప్రవర్తిస్తుంది. విజయ్ దేవరకొండ అంతే, నిజాయితీగా ఉంటాడు. తనకు వచ్చిన సంపాదనలో సేవ కూడా చేస్తుంటాడు. కరోనా టైంలో రూపాయి ఖర్చు పెట్టి 10 మందికి అన్నం పెట్టినటువంటి వాడు. ఈవెన్ నిన్న పెళ్లి సందర్భంగా ఇద్దరు కూడా అనేక చోట్ల భోజనాలు పెట్టడాలు, ఈవెన్ పల్లె ప్రాంతంలో అద్భుతమైనటువంటి సేవ చేసుకొచ్చారు. వాళ్ళ పెళ్ళేదో వాళ్ళ జీవితం నడుపుకుంటున్నప్పుడు మనం వీలైతే ఆశీర్వదించాలా, లేదా సంస్కారయుతంగా ఉండాలనుకుంటే సైలెంట్ అవ్వాలి. కొంతమంది అమ్మాయిలు ఆ ఫోటోలు పెట్టి విజయ్ దేవరకొండ ఇలా పెళ్ళిది, విజయ్ దేవరకొండను ముద్దులు పెట్టుకుంటూ ఆ ఫోటోల్ని ఏడుస్తా వీడియోలు చేయటం. ఇప్పుడు రేపొద్దున ఈ అమ్మాయిలు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకున్నప్పుడు ఈ వీడియోలు తీసేయలేరు కదా, అలా రన్నింగ్లోనే ఉంటాయి కదా. దాన్ని ఏమంటారు, షార్ట్స్లోనో లేకపోతే యూట్యూబ్లోనో. అప్పుడు రేపు పొద్దున వీళ్ళ మొగుడుతో కలిసి కాపురం చేసేటప్పుడు అది చూసినప్పుడు ఆ మొగుడు ఏం ఫీల్ అవ్వాలా? అదే సమయంలో కొంతమంది మగాళ్ళు రష్మికి సంబంధించినటువంటి ఏడుస్తా ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం. వాళ్ళు రేపు పొద్దున అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఇంట్లోనో ఎవరో చూస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు వీళ్ళు పెళ్ళైన తర్వాత ఎన్నేళ్ళు అయిన తర్వాత నన్ను ఏదో ఒక రోజు అది బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సైకలాజికల్ కండిషన్ ఏంటి? ఇది అసలు ఆలోచిస్తున్నారా? ఏం ఆలోచిస్తున్నారు?